శ్రీనివాస్ రెడ్డి గారు మా జిల్లా ఎస్పీగా ఉండే, వారు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు నేను జిల్లా పరిషత్ మెంబర్ జడ్పీటీసీని. ఆ రోజు వారికి కూడా తెలియకపోయి ఉండొచ్చు, నేను జడ్పీటీసీ నుంచి నెక్స్ట్ ఎదుగానో వారికి కూడా తెలియకపోయి ఉండొచ్చు కదా. మా పోలీస్ స్టేషన్ వారు 60 కిలోమీటర్ల అవతలికి షిఫ్ట్ చేసింది. నేను ఏదో జడ్పీటీసీగా ఉండేనో మిడ్చల్ మండలంలో ఉండే పోలీస్ స్టేషను వేరే కారణం చేత 60 కిలోమీటర్ల దూరానికి మారుస్తే 3 బస్సులు మారి నేను ఆ పోలీస్ స్టేషన్కి చేరాలి. ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే ఉదయం ఊరిలో బయలుదేరితే చీకటి వరకు స్టేషన్కి చేరుకుంటాం. ఆడ ఫిర్యాదు ఇచ్చి వెనకకు రావాలంటే రాత్రి వాళ్ళ పోలీస్ స్టేషన్లోనే పండుకోవాలి. ఒక రాత్రి పోలీస్ స్టేషన్లో ఎవడన్నా ఊరు నుంచి పోయి ఉంటే వాడిని ఎట్లా చూస్తారు ఊర్లో? ఆ సమస్యను తీసుకెళ్ళి వారికి వివరించిన, మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బాలానగర్లో జడ్చర్ల అవతల పెట్టారు మిడ్జిల్ది. ఆ బాలానగర్ పోవాలంటే 3 బస్సులు మారాలి. ఊర్లో నుంచి బయలుదేరితే 3 బస్సులు మారి పోలీస్ స్టేషన్కి పోయేవరకు అర్ధరాత్రి అవుతుంది. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో వస్తే మీరు పోలీస్ స్టేషన్లో మంచిగా చూసుకుని ఊరికి పోతే ఊరేమనుకుంటుంది. స్టేషన్ని మారవండి అని చెప్పి వారు ఎస్పీగా ఉన్నప్పుడు నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. వారు చేసిన పని చేయలేదని నేను అంటలే, కానీ ఆ రోజు నేను జడ్పీటీసీనే కదా, బాధ్యత పెద్దగా నెరవేర్చాల్సిన అవసరం లేదు, ఏముందిలే అని ఊరుకుంటే ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారిని అవసరమైతే హైదరాబాద్ కమిషనర్గా పోస్టింగ్ చేసే ముఖ్యమంత్రి కుర్చీలో ఉండేవాడిని కాదు. ఒకరోజు వారి దగ్గరికి నేను కాగితం తీసుకొని వెళ్ళిన, ఈరోజు మా ప్రాంతానికి అవసరం ఉందని. ఈరోజు ఏదైనా అవసరం ఉంటే వారు నా దగ్గరకు వచ్చి సమాజానికి అవసరం ఉందని చెప్తున్నారు. ఇట్స్ ఏ స్పాన్ ఆఫ్ 15 years. 2006-07లో ఇది జరిగింది. 2023లో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా. 16 సంవత్సరాలు కష్టపడితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగినాము. మీరందరూ ఎందుకు కాలేరని నేను అడుగుతున్నా. మీరందరూ కష్టపడండి, ఒక ఫోకస్తో పనిచేయండి. ఇక్కడున్న జితేందర్ కావచ్చు, లేకపోతే అవినాష్ కావచ్చు, సుధీర్ బాబు వాళ్ళ ఫాదర్ ఎంపీ, కానీ ఆయన ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఏం రాజకీయాలు వైపు పోలేదు, చదువుకుంటే ఐపీఎస్ అయింది. శ్రీనివాస్ రెడ్డి గారు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, చదువుకొని ఐపీఎస్ హైదరాబాద్ సిటీ కమిషనర్ అయింది. ఇవన్నీ కూడా ఏంటంటే మనం మన లైఫ్లో ఫోకస్ పెట్టినప్పుడు ఇది సాధ్యమవుతుంది. అట్లనే మీరు కూడా లైఫ్లో ఫోకస్ పెట్టండి. ఎన్ఎస్ఎస్ అని ఏదో ఉన్నాం, వాలంటీర్గా అట్లా వచ్చినాం, ఇట్లా పోయినాం, ఏదో సర్టిఫికెట్ వస్తుంది, లేకపోతే ఏదో ఆ డ్రెస్ వేసుకొని ఫోటో దిగినామని కాకుండా దీన్ని కూడా నిబద్ధతతో చేయండి. డెఫినెట్గా మీ లైఫ్లో మంచి లైఫ్ మీకోసం ఎదురు చూస్తుంది. చివరిగా ఒక్క మాట, ఎలాన్ మస్క్ అయినా, బిల్ గేట్స్కైనా, బిల్ క్లింటన్కైనా, నరేంద్ర మోడీకైనా, రేవంత్ రెడ్డికైనా, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్కైనా రోజుకి 24 గంటలే ఉంది. నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి నాకు 48 గంటలు పర్ డే లేదు. నరేంద్ర మోడీ గారికి కూడా 48 గంటలు లేదు. ఎలాన్ మస్క్ కూడా డ్రైవర్లెస్ కార్ కనిపెట్టిన వాళ్ళకు, ఇంజనీర్ కూడా 24 అవర్సే. ఈ 24 అవర్స్లో ఎవరికైనా 8 గంటలు పడుకోవడానికో కుటుంబానికి కేటాయించడానికి 8 గంటలు తీసేయండి. 8 గంటల్లో నాన్ ప్రొడక్టివ్ లైఫ్ ఏమంది. ఇంకా మిగిలింది ఎంత? 16 అవర్స్. ఈ 16 గంటల్ని ఏ వర్టికల్ కింద మీ లైఫ్ను డిజైన్ చేస్తారో, డిఫైన్ చేస్తారో, ఫోకస్ చేస్తారో, ఆ 16 గంటలలో మీరు చేసే పనిని బట్టి మీరు ఒబామా కావచ్చు, మీరు బిల్ గేట్స్ కావచ్చు, బిల్ క్లింటన్ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే జితేందర్ శ్రీనివాస్ రెడ్డి కావచ్చు. ఈ 16 గంటలలో మన లైఫ్లో మనం ఏం పని చేయాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం ఏమవుతామో డిసైడ్ అవుతుంది. అది కూడా పర్టికులర్గా 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ లోపల మనం వేసుకున్న రోడ్ మ్యాపే మిగతా లైఫ్ అంతా పనికొస్తుంది. 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు నాకు యంగ్ ఏజ్ వచ్చింది కాబట్టి చాలామంది పిల్లలు అంటారు, నాకు కొంచెం స్పేస్ కావాలా, నేను కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటున్నా అని. ఈ 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు ఎంజాయ్ చేసిన వాటికి ఆ తర్వాత చేయడానికి ఏమి ఉండదు. ఈ 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు కష్టపడ్డావు అంటే 25 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వరకు నీ లైఫ్ అనేది నీ చేతిలో ఉంటుంది. సమాజంలో గౌరవం ఉంటుంది. నిజంగా లైఫ్ ఎంజాయ్ చేయడం అనేది కుటుంబ సభ్యులతో రియల్ జర్నీ అక్కడనే స్టార్ట్ అవుద్ది. కాబట్టి మిత్రులారా, ఇది ఒక మంచి అవకాశం. మన లైఫ్ మన చేతుల్లో ఉంది. మన లైఫ్ని మనం ఎట్లా డిజైన్ చేసుకుంటే, ఎట్లా ఫోకస్ చేసుకుంటే, ఎట్లా రోడ్ మ్యాప్ చేసుకుంటే అట్లా తయారవుతుంది.
గొప్ప వ్యక్తులు ఎవ్వరు గొప్ప కుటుంబాల నుంచి రాలే. మీరు ఎవరినైనా తీసుకోండి, ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ సామాన్యుల నుంచి, అబ్దుల్ కలాం నుంచి, స్ట్రీట్ లైట్ కింద చదువుకున్న అబ్దుల్ కలాం సైంటిస్ట్ అవ్వడమే కాదు, సైంటిస్ట్ అయిండు కాబట్టి రాష్ట్రపతి అయ్యిండు. సైంటిస్ట్ కాకపోతే రాష్ట్రపతి అయి ఉండేవాడు కాదు. కానీ ఆయన చదువుకునేటప్పుడు రాష్ట్రపతి అయితే అని ఆయన చదువుకోలే, సైంటిస్ట్ కావాలనుకుని చదివిండి, సైంటిస్ట్ నుంచి రాష్ట్రపతికి అయ్యిండు అబ్దుల్ కలాం. మరి మనం ఎందుకు కాకూడదు? మనం ఎందుకు బాధ్యత నెరవేర్చకూడదు? మనం ఎందుకు మన బాధ్యతల నుంచి మనం పారిపోవాలి? మన స్కూల్లోనో మన గల్లీలోనో గంజాయి అమ్ముతుంటే మనం ఎందుకు మౌనంగా ఉండాలి? మనం ఎందుకు చెప్పకూడదు? మనం ఎందుకు నియంత్రించకూడదు? మన కళ్ళ ముందల్నే సమాజం కూలిపోతుంటే ఇది సామాజిక బాధ్యత కాదా? మాకెందుకు లేనాడు ఆనాడు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల పిల్లలు, ఓ శ్రీకాంతాచారి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ యాదయ్య, కిష్టయ్య, యాదయ్యలు మాకెందుకు లేదు, తెలంగాణ వస్తే రాకపోతే రాదు, మేము బాగానే ఉన్నాం అనుకుంటే తెలంగాణ వస్తుండేనా? వాళ్ళందరూ త్యాగాలు చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో మనం నిటారుగా నిలబడగలిగినాం కదా. రేపు మీరు చేసే మారల్ పోలీసింగ్, మీరు చేసే ఫిజికల్ పోలీసింగ్ రేపు మన భవిష్యత్ తరాలకు మంచి బాటలు వేస్తాయి. తప్పకుండా ఇక్కడికి వచ్చిన మా పోలీసులే కాదు, వీడికి వచ్చిన ఎన్ఎస్ఎస్ పిల్లలు కూడా ఆ పోలీసుల కంటే ఏమాత్రం తక్కువ కాదని నేను చెప్పదలుచుకున్నా.